తెలంగాణలో అందాల బామల పోటీలు పెట్టి కోట్ల పెట్టుబడులు తెస్తా అని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు తెలంగాణ జనాన్ని మురిపిస్తే మాజీ మంత్రి కేటీఆర్ సారు బయటి దేశం పోయి భారతదేశంలో ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆడికి పోయి బాతకాలు కొడుతుండు. బాతాల పోషటిని మించి ఆయన కూడా అట్లా మాట్లాడిండట. ఇక ఇనుండ్రి. అయ్యా కేటీఆర్ సారు 10 ఏళ్ల ఏలుబడిలా ప్రజలను అంతా పట్టించుకొని మీరు ఇప్పుడు బయటి దేశం పోయి మాట్లాడింది కూడా తెలంగాణ జనానికి వినబెట్టుండ్రి. Point, ladies and gentlemen, I'm trying to make to you. A huge opportunity awaits you in India and tier 2 towns of India. Please consider it. అంతా ఇంగ్లీష్లోనే మాట్లాడండి. ఇక నేను చెప్తా ఇనుండ్రి. మీరు కనుక భారతదేశంలో ఉన్న తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, కేరళలో, చెన్నైలో పెట్టుబడులు పెట్టి పెద్ద పెద్ద కంపెనీలు పెడితే మీకు దందాలు మస్తు నడుస్తాయి. మీరు కూడా అట్లా ఆలోచన చెయ్యాలని అన్నాడు. అయ్యా కేటీఆర్ సారు, అప్పట్లో మీరు ఐటీ మంత్రిగా పాలనగిరి ఎలగబెట్టినప్పుడు ఇట్లనే బయటి దేశాలకు పోయి ఎకనామిక్ సమ్మిట్లలో పాలు పంచుకొని ఇట్లనే పెట్టుబడులు పెట్టాలని అక్కడి కంపెనీలను బతిలాడినరు. ఎన్ని పెట్టుబడులు పట్టుకొచ్చిర్రు, ఎంతమందికి కొలువులు వచ్చేటట్టు చేసిర్రు. అయినా దందాలు పెట్టుకునేటోళ్ళు కూడా అన్ని ఆలోచించే పెట్టుబడులు పెడతారు. మీరు చెప్పినంత మాత్రాన చిట్టుకునొచ్చి పెట్టుబడులు పెట్టరు. ఇక్కడి రాజకీయాలు కూడా ఎట్లున్నాయి, ఏలుబడి చేస్తున్న లీడర్లు కూడా ప్రజలకు ఎంత మేలు చేస్తున్నారో చూసి ముంగడికి వస్తారు. అధికారంలో ఉన్న పార్టీల లీడర్లు ఎవ్వలకు వాళ్ళు ఎంతంటే అంత బ్యాంకుల నుంచి అప్పు తీసుకొచ్చి పెడితే ఎవరైనా అప్పుల కుప్పలు ఉన్న రాష్ట్రానికి వచ్చి తిప్పలు పడతారా? ఆ ముచ్చట మీకు తెలియదు కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.